ఓం నమో మాతా మదర్ దేవసాయ నమః. పుట్టినరోజు వేడుకలను చేయొద్దని చెప్పనన్నా, మనకు పుట్టుకనిచ్చిన కన్న తల్లిని మరువొద్దని చెబుతున్నా అంటూ ఒక మంచి నీతి పాటను పాడబోతున్నాను. మహానుభావులారా, మీకు మాతా మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ పంపించి లైక్, షేరు, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. పుట్టినరోజు వేడుకలను చేయొద్దని చెప్పనన్నా, నువ్వు పుట్టిన భూమాతను, నీకు పుట్టుకనిచ్చిన నీ మాతను మరువద్దని నిన్ను మరీ మరీ వేడుతున్నా. పుట్టిన దిన వేడుకలను చేయొద్దని చెప్పనన్నా, పుట్టిన మన పుట్టుక ధన్యమయ్యేటట్టుగా పేద పుట్టకింత పెట్టుకుంటూ పుట్టినరోజు వేడుకలను చేయమని మిమ్ముల మరీ మరీ వేడుతున్నా. మీకు పుణ్యం ఉంటదంటున్నా, మీ జన్మే ధన్యమవుతదంటున్నా. మహిళా దినోత్సవాలు చేయొద్దని చెప్పనన్నా, మహిళలు చెల్లెళ్ళు, మహిళలు తల్లులని గౌరవిస్తూ మర్యాదగా చూసిన నాడే మహిళా దినోత్సవాలకు నిజమైన అర్థమే అవుతుందండి. ఫాదర్స్ డేలంటూ, మదర్స్ డేలంటూ ఉత్సవాలు మిమ్ముల గొప్పల కోసం మాత్రమే చెయ్యొద్దని చెప్పునన్నా. అమ్మా నాన్నలను అనాథ ఆశ్రమాల్లో వదలకుండా, కన్నోళ్ళ కన్నుల్లో కన్నీళ్ళు రాకుండా సాదుకున్న నాడే ఫాదర్స్ డేలకు, మదర్స్ డేలకు నిజమైన అర్థమే అవుతుందండి. జన్మదిన వేడుకలను చేయొద్దని చెప్పనన్నా, మన జన్మదినం వల్ల కోళ్ళ గొల్ల మేకలకు మరణ దినం కాకుండా కేకులతో చాక్లెట్లతో జన్మదిన వేడుకలను చేసుకోవాలని మిమ్ముల మరీ మరీ వేడుతున్నా. శ్రీరామ నవమిలను చేసుకోవద్దనను, ఆ రాముని మంచి గుణాలన్నిటినీ మరువకుండా మనము ఆచరించాలంటున్నా. స్వాతంత్ర దినోత్సవాలు చేయొద్దని చెప్పనన్నా, జాతి కుల మత భేదం లేకుండా, చిన్నోడని పెద్దోడని ఉన్నోడని లేనోడని భేదాలే లేకుండా, ఒకే తల్లి పిల్లల్లాగా అన్నదమ్ముల్లాగా నిజమైన ఫ్రెండ్స్గా బ్రతికిన నాడే మన ఆడవాళ్ళు అర్ధరాత్రి ఒంటగా తిరుగా కలిగిన నాడే అది నిజమైన స్వాతంత్ర్యం అవుతుందండి.
మనం ఏ పని చేసినా స్వార్థం కోసం కాకుండా, గొప్పల కోసం కాకుండా, నిస్వార్థంగా మనస్ఫూర్తిగా మందికి మంచి కలిగేలాగా ఉండాలండి. అది మంచి మనిషి లక్షణమండి. మహానుభావులారా, మీకు శుభమవునుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః.